సార్ ఇది టైగర్ ని మనం ఇలాగే వదిలేసాం సార్. ఇది అటు తిరిగి ఇటు తిరిగి మా కాన్సెప్ట్ లో 2 మండలాలు చాలా డిస్టర్బ్ చేస్తుంది. అది మొన్న కాతేరు నుంచి ఇదంతా తిరిగి మళ్ళీ యూ టర్న్ తీసుకుని మళ్ళీ నియర్ బై రాజమండ్రి వచ్చేసింది. ఇప్పుడు పాలమూరు దగ్గరలో ఉంది అది. సో అర్జెంట్ గా చెప్పండి. లేదు అని అనుకుంటే ఒకవేళ ఇంకా మనకి పైకి ఏదైనా చెప్పాలంటే డిప్యూటీ సీఎం గారితో కూడా మాట్లాడదాం సార్. ఏముంది, ఒకవేళ మనకి టీం పంపించడంలో ఇబ్బంది ఏమైనా ఉంటాయి మరి ఉంటే మనం దాన్ని సేఫ్గా ఫారెస్ట్లో పంపిస్తే వీళ్ళు ఇక్కడ పబ్లిక్ సేఫ్గా ఉంటారు, ఆ టైగర్ కూడా సేఫ్గా ఉంటుంది, మనం రిలాక్స్గా ఉండొచ్చు కదా సార్. కొంచెం సీరియస్గా తీసుకోండి సార్. ఏదో ఒక దాన్ని ప్రత్యామ్నాయం చేయాలి కదా సార్. ఇప్పుడు దాని అంతటా అది ఎలా వెళుతుందో దాన్ని మనం కనిపెట్టుకుంటా పెడితే ఎప్పటికీ దానికి ఎండ్ అనేది ఉండదు. మనం ఏదో విధంగా ఫారెస్ట్లో పంపించేలాగా మీ దగ్గర టెక్నాలజీ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని ఏదన్నా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే పబ్లిక్ ప్యానిక్ అయిపోతున్నారు సార్. వీళ్ళంతా కూడా టెన్షన్ పడుతున్నారు, ఎప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. స్కూల్స్కి ఏమో హాలిడేస్ డిక్లేర్ చేస్తున్నాము, ఇంకా ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇప్పుడు దాని ప్రాబ్లమ్స్ మీకు తెలుసు, దాన్ని ఏ విధంగా సొల్యూషన్ మీకే తెలుసు. ఇప్పుడు మీరంతా కూడా అందులో ఎక్స్పర్ట్స్ కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే ఈ యొక్క ప్రజలకి ఇబ్బంది లేకుండా, వీళ్ళు ప్యానిక్ అవ్వకుండా, వీళ్ళు భయభ్రాంతులు అయిపోతున్నారు. ముందు అది విషయం చెప్పకపోతే అవేర్నెస్ ఉండట్లేదు. ఈ ఏరియాలో తిరుగుతుంది అనేది కానీ కమ్యూనికేషన్ ఇవ్వకపోతే మన ఆఫీసర్స్ కూడా ఏం చెప్తారంటే ఈ ఏరియాలో ఉంది కానీ ఇది ఎవరికి చెప్పొద్దు అని చెప్తున్నారు. చెప్తే ప్యానిక్ అవుతారని. కానీ ప్యానిక్ అవుతారంటే వీళ్ళకి ఏది తీసుకోరు కదా. రేపొద్దున ఏదైనా ఈ పొలాల్లో ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్ సార్ మాకంతా. ఇక్కడ ఏంటంటే మనకి పొద్దుతిరుగుడు ఉంటుంది, తర్వాత మొక్కజొన్న, ఇవన్నీ కమర్షియల్ క్రాప్స్. ఈ సీజన్లో రైతులందరూ పొలాల్లో ఉంటారు, రైతు కూలీలందరూ పొలాల్లో ఉంటారు. అది దానికి సొల్యూషన్ దొరకదు. మన వీళ్ళందరూ పొలాల్లో ఉంటారు, ఆ నీరు లేక పొలం ఎండిపోతుందని ఏమో నైట్ నీరు పెట్టడానికి వెళ్తారు. ఎక్కడైనా ఏదైనా అటాక్ జరిగితే మనం దానికి ఆన్సర్ అనే దానికి ప్రజలకు మాత్రం మొత్తం ఈ ఫార్మింగ్ వర్క్లన్నీ ఆపేసి రైతు కూలీలు కూడా ఇళ్లలో కూర్చున్నారు సార్. భయభ్రాంతులు అయిపోయి స్టూడెంట్స్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ప్లీజ్ ఈసీఎఫ్ గారు ప్లీజ్ కొంచెం చూడండి సార్, కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకోండి సార్.